జై సీతారాం. బెంగుళూరు టెకీ అతుల్ సుభాష్ 24 పేజీల స్టేట్మెంట్లో 80 నిమిషాల వీడియోలో తన మరణ వాంగ్మూలం ఇచ్చి ఈ నెల 9వ తారీఖు నాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త ఎలక్ట్రానిక్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. 2019లో నిఖితా సింఘానియా అనే యువతితో అతుల్ సుభాష్ వివాహం జరిగింది. వాళ్లకు ఒక కొడుకు కూడా పుట్టాడు. ఏవో గొడవల వల్ల భార్య నిఖితా సింఘానియా భర్త అతుల్ సుభాష్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఊరుకోలేదు. అతని మీద 9 కేసులు పెట్టి భరణం కోసం వేధిస్తుంటే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణ వాంగ్మూలంలో ఆమె తనను ఏ విధంగా వేధింపులకు గురి చేసిందో తెలియచేశాడు. అంతటితో ఊరుకోలేదు. గృహహింస చట్టాలు మహిళలకు అనుకూలంగాను పురుషులకు వ్యతిరేకంగాను పక్షపాత ధోరణితో ఉన్నాయని, వాటిని మార్చాలని తన వాంగ్మూలంలో డిమాండ్ చేశాడు. తన మరణ వాంగ్మూలాలను ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశాడు. దాంతో ఇప్పుడు చట్టాలలో మార్పులు రావాలి అని యావత్ దేశంలో చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ అందరూ విస్మరించిన విషయం ఒకటున్నది. అదేమిటో చర్చిస్తాను. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక కృత సిద్ధాంతం. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్. ఈ వీడియోలో ముందుగా అతుల్ సుభాష్ ఆత్మాహుతి మరణానికి సాటి మనిషిగా విచారం వ్యక్తం చేస్తున్నాను. అలాగే మరెవ్వరూ కూడా అటువంటి తెలివి తక్కువ పనిని చేయకండి అని ఈ వీడియో ద్వారా విన్నవించుకుంటున్నాను. చచ్చి సాధించేది ఏమీ లేదు, బ్రతికే సాధించాలి. గతంలో ఇంతకంటే ఘోరమైన నేరాలే జరిగాయి. ఎంతోమంది మహిళలు ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన కేసులు కూడా ఎన్నో జరిగాయి. వాటితో పోల్చుకుంటే ఇది అసలు కేసే కాదు. గృహహింస చట్టం క్రింద దేశంలో లక్షల్లో కోట్లలో కేసులు పెట్టబడ్డాయి. అందులో నిజమైనవి ఉండవచ్చు, తప్పుడు కేసులు ఉండవచ్చు. నిజానికి తప్పుడు కేసులే ఎక్కువ అని ప్రజలు చెప్పుకుంటారు. అందుకే గృహహింస కేసుల్లో అరెస్టులు వంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎంతోమంది పురుషులు తమపై గృహహింస వంటి కేసులను ఎదుర్కొన్నారు, కానీ ఆత్మహత్యలు చేసుకోలేదు. మరి ఈ కేసులో సుభాష్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? తన మరణ వాంగ్మూలాన్ని సోషల్ మీడియాలో ఎందుకు ప్రచారం చేశాడు? తన మరణ వాంగ్మూలం మీద వేగంగాను ఖచ్చితంగాను ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనే ఉద్దేశంతో అయి ఉండాలి. కానీ ఆత్మహత్య చేసుకోకుండానే సోషల్ మీడియాలో పెట్టవచ్చు కదా. ఆత్మహత్య చేసుకుంటే తన మరణ వాంగ్మూలానికి మరింత బలం చేకూరుతుంది అనేది అతని ఉద్దేశ్యం కావచ్చు. అసలు అతుల్ సుభాష్ మీద అతని భార్య అంత కక్ష ఎందుకు పెంచుకుంది? ఈ సందేహాలన్నిటి మీద విచారణ జరుగుతుంది. చట్టం తన పనిని తాను చేస్తుంది. ఎంతో సంచలనం సృష్టించిన కేసు కనుక అంతే వేగంగాను ఖచ్చితంగాను చర్య జరుగుతుంది. అయితే తన ఆత్మహత్య ద్వారా హతుడు ఆరోపణ చేసింది ఎవరి మీద? మొదటి వ్యక్తి తన భార్య. భర్త నుండి ఆమె విడాకులు కోరడం నేరం కాదు. అలాగే భరణం కోరడం కూడా నేరం కాదు. ఎంత భరణం కోరినా నేరం కాదు. విడాకులు మంజూరు చేయడం చెయ్యకపోవడం న్యాయస్థానం పరిధిలో ఉంది. అలాగే అడిగినంత భరణం మంజూరు చెయ్యకపోవడం, న్యాయసమ్మతమైన భరణం మంజూరు చేయడం కూడా న్యాయస్థానం పరిధిలోనే ఉంది. న్యాయస్థానం సహేతుకంగానే భరణం మంజూరు చేస్తుంది. ఒకవేళ న్యాయస్థానం అన్యాయంగా కోట్లలో భరణం మంజూరు చేసినా దానిని చెల్లించలేకపోతే పోయేదేమీ లేదు. మరికొన్నాళ్లు జైలు శిక్ష పడవచ్చు. ఆమె ఎన్ని కేసులు పెట్టినా అతనికి ఉరిశిక్ష మాత్రం పడదు. అంటే ప్రాణభయం లేదు. ఒకవేళ కేసుల వల్ల ఉద్యోగం పోయినా ఏదో రకంగా బ్రతకవచ్చు. తెలివైన టెక్కీ కనుక ఉద్యోగం కంటే ఎక్కువగానే సంపాదించి మరింత బాగా బ్రతకవచ్చు. ఏతావాత అతను ఆత్మహత్య చేసుకునేంత అవసరం లేదు, అగత్యం అంతకంటే లేదు. అంతేకాదు, తాను ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన భార్యకు ఉరిశిక్ష ఏమీ పడదు. ఎందుకంటే ఆమె కూడా ఉరిశిక్ష పడేంత నేరం ఏమీ చెయ్యలేదు. ఆరోపణ చేయబడ్డ రెండవ వ్యక్తి ఒక న్యాయమూర్తి. కేసును సెటిల్ చేయడానికి
5 లక్షల రూపాయల లంచం అడిగింది అని. ఆ లంచం అతను ఇవ్వలేదు, ఆమె తీసుకోలేదు. కనుక ఆమె మీద కూడా కేసు నిలవదు. అంతిమంగా అతుల్ సుభాష్ చేసింది గృహ హింస చట్టం మీద దాడి, అంటే భారతీయ చట్టాల మీద దాడి. అసలు చర్చ జరగవలసింది, దేశంలో చర్చ జరుగుతున్నది ఈ ఆరోపణ మీదనే. ఇక్కడ ఆత్మహత్య అనే అంశాన్ని పరిశీలిద్దాం. గతంలో మన పూర్వ ప్రధాని ఇందిరాగాంధీని సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ అనే ఆమె రక్షక భటులే కాల్చి చంపారు. అందులో బియాంత్ సింగ్ని అప్పటికప్పుడే పోలీసులు కాల్చి చంపేశారు. సత్వంత్ను అరెస్టు చేసి కేసు పెట్టగా అతనికి ఉరిశిక్ష పడింది. అంటే సత్వంత్ సింగ్ మరియు బియాంత్ సింగులకు ప్రధానమంత్రిని చంపితే వెంటనే తమను కూడా చంపేస్తారని తెలిసే చంపారు. అంటే వాడు చేసింది ఆత్మాహుతి దాడి. అంటే ఒక హత్య ప్లస్ 2 హంతకుల ఆత్మహత్యలు. దాడి చేసింది అప్పటి భారత ప్రధానమంత్రి మీద. ఆ ఆత్మాహుతి దాడికి కారణం అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆదేశాలతో భారత సైన్యం జరిపిన ఆపరేషన్ బ్లూ స్టార్ దాడి. అలాగే మరో పూర్వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మీద కూడా తేన్మోళి రాజరత్నం ఉరఫ్ థాను అనే నిషేధిత శ్రీలంక తమిళ లిబరేషన్ టైగర్స్ సభ్యురాలు ఆత్మాహుతి దాడి చేసి రాజీవ్ గాంధీ ప్రాణాలు తీసింది. అక్కడ జరిగింది కూడా ఒక హత్య ప్లస్ హంతకురాలి ఆత్మహత్య. ఆ దాడికి కారణం ఆ సమయంలో శ్రీలంక అంతర్యుద్ధంలో అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ నిర్ణయం మేరకు భారత శాంతి పరిరక్షక దళం ద్వారా భారతదేశ ప్రమేయం. పూర్వ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలను చంపడం కోసం ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ల గురించి ఆనాడు ఎవరూ చర్చించుకోలేదు. కారణం, వాళ్ల ఆత్మహత్యల వెనుక దేశద్రోహ చింతన ఉన్నది అని అందరికీ తెలుసు. మరి ఈనాడు అతుల్ సుభాష్ ఆత్మాహుతి దాడి ఎవరి మీద? మొదట తన భార్య మీద, తరువాత ఒక న్యాయమూర్తి మీద. వారిద్దరికీ ఎటువంటి తీవ్రమైన శిక్షలు పడవని ఎవరికైనా అర్థమవుతుంది. మరి అంతిమంగా దాడి ఎవరి మీద? గృహ హింస చట్టం మీద దాడి. అంటే భారతీయ చట్టాల మీద దాడి. అంటే భారత ప్రభుత్వం మీద దాడి. ప్రస్తుత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద దాడి. పరోక్ష దాడి. పరోక్ష ఆత్మాహుతి దాడి ఎందుకు కాకూడదు? ఇది నిజం కావచ్చు, లేదా ఊహే కావచ్చు. ఊహల్లోంచే నిజాలు బయటికి వస్తాయి. కానీ ఇది కొట్టిపారేయడానికి వీలు లేని ఆత్మాహుతి దాడి. ఎందుకు, ఎలా, అది చూద్దాం. చనిపోయిన అతుల్ సుభాష్ తన మరణ వాంగ్మూలాలను ఎవరికి పంపాలి, ఎవరికి పంపాడు? తన మిత్రులందరికీ పంపాడు. భారతదేశంలోని ఎన్నో ఎన్జిఓలకు పంపాడు. ఎందుకు? ప్రజలందరూ దేశవ్యాప్తంగా ఉద్యమించాలని. అదే ప్రస్తుతం జరుగుతున్నది. అంటే ఆ విషయంలో అతుల్ సుభాష్ కృతకృత్యుడయ్యాడన్నమాట. అంతటితో ఆగలేదు. మా ఇండియాలో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి కనుక మా ఇండియా ప్రభుత్వం మీద మీరు చర్య తీసుకోండి అని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి, ఆయన ఎన్నికకు తీవ్రమైన కృషి చేసిన ఇలాన్ మస్క్కి కూడా పంపాడు. వాళ్ళేం చర్యలు తీసుకుంటారు? అసలు వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోవాలని అతుల్ సుభాష్ ఉద్దేశ్యం అయి ఉంటుంది? పాకిస్తాన్లోనూ బంగ్లాదేశ్లోనూ చేసినట్లు ఉద్యమాల పేరుతో తిరుగుబాట్లు చేయించి భారత్లో కూడా అస్థిరతను సృష్టించి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలగొట్టమనా? అదృష్టవశాత్తు అటువంటి డీప్ స్టేట్ కుట్రలకు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకం కాబట్టి అటువంటి ప్రమాదం భారత్కు రాదని నమ్ముదాం. లేదంటే ఎంత ప్రమాదం! అలా కాకుండా తన మరణ వాంగ్మూలాన్ని భారత దేశాధ్యక్షురాలికి, ప్రధానమంత్రికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపితే వారు చర్యలు తీసుకోరా? ఇలాగే రేపు మరికొంతమంది ఏవేవో కారణాలు చెప్పి ఆత్మహత్యలు చేసుకుని తమ తమ మరణ వాంగ్మూలాలను అమెరికా ప్రెసిడెంట్కో, బ్రిటన్ ప్రధానికో, ఐక్యరాజ్య సమితి ప్రెసిడెంట్కో ఇండియా మీద చర్యలు తీసుకోమని పంపితే మన భారతదేశ ప్రతిష్ట ఏమవుతుంది? భారతదేశ భవితవ్యం ఏమవుతుంది? అటువంటి పెడధోరణులను అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది దేశద్రోహం కావచ్చు అని అనుమానిస్తే తప్పేమిటి? ఆ కోణంలో ఈ కేసుని ఎందుకు విచారించకూడదు? ఒకవేళ ఇది కుట్రే అని తేలితే అతుల్ సుభాష్ వెనుక ఎవరున్నారు? పాకిస్తాన్ ఉందా, ఖలిస్తాన్ ఉందా, చైనా ఉందా అని తెలుసుకోవచ్చు. మన దేశాన్ని కాపాడుకోవచ్చు. కనుక ఈ అంశాల మీద విచారణ జరగాలి. ఈ వీడియో కేంద్ర ప్రభుత్వానికి చేరే వరకు షేర్ చేయండి. దేశాన్ని కాపాడుకుందాం. జై హింద్, జై సీతారాం.